హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఇదిగో నువ్విలా ఊరించి చెప్పకపోతే నాకు టెన్షన్ వచ్చేస్తుంది, నోరు మూసుకొని చెప్పు అని విద్య అంటుంది. సరే సరే చెప్తాను. చైతు గారికి ఊటీకి ఏదో లింక్ ఉంది, అదేంటో తెలుసుకోవాలి అని పల్లవి అంటుంది. ఏముంది, జ్ఞాన్ అక్కడే కదా చదువుతున్నాడు అని విద్య అంటుంది. అబ్బా అది కాది, చైతు గారికి గతం తాలూకు జ్ఞాపకాలు ఉన్నాయేమో అని డౌట్. అందుకని చైతు గారిని బాధ పెట్టడం కోసం మన బాస్ అక్కడ షూటింగ్ ఉండేలా ప్లాన్ చేసి విఠల్ భూషణ్లతో చెప్పించాడు అని పల్లవి చెప్తుంది. ఓహో, దీని వెనుక ఇంత కథ ఉందా, మన బాస్ని చీపిరి తిరిగేసి అని నోట్లో మాట నోట్లో ఉండగానే రోషన్ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు. దెబ్బకి విద్య రోషన్ వైపు నోరు తెరిచి చూస్తూ ఉంది. రోషన్ విద్యని గమనించి చేత్తో నోరు ముయ్యని చెప్తాడు. విద్య దెబ్బకి నోరు మూసి పరమ వేస్ట్గాడు అని తిట్టుకుంటుంది. ఏంటి అలా ఆగిపోయావు అని పల్లవి అడుగుతుంది. ఇప్పుడే మన బాస్ వెళ్ళాడే అని విద్య అంటుంది. వెళ్తే వెళ్ళాడు, కానీ ముందు ఈ ఊటీ కథ తెలియాలి అని పల్లవి అంటుంది. అంతలో మీటింగ్ ఉందని తెలియడంతో పల్లవి విద్య ఇద్దరు కాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్తారు. ఇంచుమించు మీటింగ్ హాల్లో 10 మంది ఉన్నారు. అందులో ప్రొడక్షన్ నుండి లిరిక్ రైటర్స్ ఇలా చాలామంది ఉన్నారు. ఏంటి వీళ్ళంతా ఉన్నారు అని విద్య అంటుంది. అబ్బా నాకు జస్ట్ ఆత్రం ఉంది, నీకు పరమాత్రం ఉంది అని పల్లవి తల కొట్టుకుంటుంది. అప్పుడే రోషన్ లోపలికి ఎంట్రీ ఇస్తాడు. అదిగో వచ్చాడు చూడు, నాకు ఈ బాస్ని చూస్తే ఎప్పుడు వేడి సెగకి మాడిపోయిన పెసరట్టులా కనిపిస్తాడే అని విద్య అంటుంది. అదేంటి చూడడానికి తెల్లగా ఉన్నాడు కదా అని పల్లవి అంటుంది. రంగు గురించి కాదే, ఆ మొహంలో ఎక్స్ప్రెషన్ గురించి చెప్తున్నా అని విద్య అంటుంది. అంతలో రోషన్ విద్య అని పిలుస్తాడు. విద్య వినిపించుకోకుండా ఏదో మాట్లాడుతూ ఉంది. విద్య అటు చూడు అని పల్లవి సైగ చేస్తున్నా పట్టించుకోకుండా ఉంది. విద్య అని రోషన్ గట్టిగా అరుస్తాడు. ఎస్ సార్ అని టక్కున తిరిగి అప్పుడు రిలైజ్ అయి హి అని నవ్వుతూ సారీ అని అందరి వైపు చూసి కూర్చుంటుంది. రోషన్ అందరి వైపు చూస్తూ కొత్త ఆల్బమ్కి రెడీ అవ్వండి, హీరో హీరోయిన్ని నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను, మ్యూజిక్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయింది, మిగిలింది లిరిక్స్ అండ్ షూట్. సో ఇంకో 1 వీక్లో సాంగ్ టోటల్గా కంప్లీట్ చేసి షూట్ స్టార్ట్ చేయాలి అని రోషన్ చెప్తాడు. అందరూ ఓకే అన్నట్టుగా తల ఊపుతారు. విద్యా పల్లవి మొహమొహాలు చూసుకొని ఇదంతా మన పని కాదు కదా, ఎందుకు పిలిచినట్టు అని అనుకుంటారు. మన కంపెనీ రిలీజ్ చేయబోయే న్యూ సాంగ్స్ అన్నీ రొమాంటిక్ అండ్ మెలోడీ సాంగ్స్. సో షూట్ ఊటీలో ప్లాన్ చేశాను అని రోషన్ అంటాడు. పల్లవి విద్య ఇంటింత గుడ్లేసుకొని రోషన్ వైపు చూసి ఒక్కరినొకరు చూసుకుంటారు. రోషన్ ఇద్దరి వైపు చూస్తూ ఈసారి ప్రొడక్షన్ టీంతో పాటు మీ ఇద్దరు కూడా రావాలి అని అంటాడు. పల్లవి టక్కున లేచి సార్ నాకు కుదరదు సార్ అని అమాయకంగా చెప్తుంది. నీకు కుదిరినప్పుడు షూటింగ్ పెట్టడం కుదరదు, కంపెనీ పిలిచినప్పుడు మీరు రావాలి అని రోషన్ అంటాడు. పల్లవి సైలెంట్గా మొహం వేలాడేసుకొని కూర్చుంటుంది. సార్ అని విద్య రాగం తీస్తూ లేస్తుంది. ఇంకా లేయలేదేంటి అని అనుకుంటూనే ఉన్నా, లేచావా ఏంటి అని రోషన్ అంటాడు. సార్ నాకు రావడం కుదరదు అని విద్య ముక్కలు ముక్కలుగా చెప్తుంది. ఆహా ఎందుకో అని రోషన్ వెటకారంగా అంటాడు. వీడి వెటకారం తగలయ్యా అని విద్య రుసరుసలాడుతూ నాకు లాంగ్ జర్నీ పడదు సార్ అని నోటికొచ్చింది చెప్తుంది. అవునా, నాకు తెలియదు కదా, ఈసారి చూసి నెక్స్ట్ టైం నేను టీంలో ఉంచనులే అని రోషన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పల్లవి పడి నవ్వుతూ తిక్క కుదిరింది, లేదంటే అది చెప్పడం ఏంటి, జర్నీ పడదంట అని అంటుంది. నువ్వుండవే అని విద్య రోషన్ మీద చిర్రుబుర్రులాడుతుంది. నువ్వు ఇలాగే ఉండు, రేపొద్దున డైపర్లు మారుద్దు అన్న పల్లవి మాటలు గుర్తొచ్చి దీపు ధైర్యం ఒక్కో అడుగు ముందుకు వేస్తూ మోక్ష దగ్గరికి వెళ్ళాడు. మోక్ష వర్క్లో బిజీగా ఉంది. దీపు చిన్నగా మోక్ష అని పిలుస్తాడు. మోక్షకి అస్సలు వినిపించదు. ఇదేంటి నా గొంతు ఇంత చిన్నగా ఉందా, అయినా నేను చాలా పెద్దగా అరుస్తున్న ఫీలింగ్ ఉంది అని దీపు అనుకుంటూ మోక్ష అని పిలుస్తాడు. మోక్ష తల ఎత్తి దీపుని చూడగానే లేచి సార్ పిలిచారు అని వినయంగా అడుగుతుంది. ఫీవర్ తగ్గిందా అని దీపు తడబడుతూ అడుగుతాడు. అది మొన్ననే తగ్గిపోయింది సార్ అని మోక్ష అంటుంది. హో అవునా, కనిపించలేదు అందుకే అడగలేదు, ఇప్పుడు కనిపించేసరికి అడుగుతున్నా అని నిదానంగా ఒక్కో పదం అప్పచెప్తాడు. మోక్ష థ్యాంక్స్ సార్ అని అంటుంది. దీపు నవ్వి మోక్ష ఆర్ యూ ఫ్రీ ఇన్ ది ఈవినింగ్ అని భయంగా అడుగుతాడు. ఎస్ సార్, ఎందుకు అని మోక్ష అడుగుతుంది. కాఫీకి వెళ్దామా అని దీపు ధైర్యంగా అడుగుతాడు. మోక్ష చేతులు నలుపుకుంటూ మీతో నేను రావడం అని అంటూ ఉండగానే నాకేం ప్రాబ్లం లేదు అని దీపు అంటాడు. రిజెక్ట్ చేయలేక మోక్ష నవ్వుతూ
ఓకే సార్ అని చెప్తుంది. దీపు హ్యాపీగా ఫీల్ అయ్యి సరే ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక నేను బస్ స్టాప్ దగ్గర పిక్ చేసుకుంటాను అని చెప్తాడు. మోక్ష తల ఊపుతుంది. దీపు మనసులో మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానుల రేగిపొమ్మన్నది అంటూ సాంగ్ వేసుకొని నవ్వుకుంటూ వెళ్తాడు. సాయంత్రం అయ్యాక చైతు ఇంటికి స్టార్ట్ అవుతూ దీపు ఇంటికి రావచ్చుగా అని అంటాడు. దీపు గుడ్లు తేలేసి అన్నయ్య నేను రాను అని కంగారుగా అంటాడు. ఎందుకు అని చైతు అంటాడు. బ్యాక్గ్రౌండ్లో రత్నంకి ఆల్రెడీ విషయం తెలియడంతో ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు. దీపు రత్నం వైపు కొరకొర చూస్తూ అంటే అమ్మతో బయటికి వెళ్ళాలి అని చెప్తాడు. సరే వెళ్ళు అని చైతు అంటాడు. దీపు దేవుడా నువ్వున్నావు అని అనుకుని చైతుతో కార్ వరకు వెళ్తాడు. చైతు వెళ్ళిపోయాక తన కార్ తీసుకొని మోక్ష కోసం వెళ్తాడు. చైతు కార్ని పల్లవి ఆఫీస్ వైపు పొమ్మని చెప్తాడు. డ్రైవర్ సరే అని పోనిస్తాడు. చైతు ఫోన్ తీసి పల్లవికి కాల్ చేస్తాడు. పల్లవి వర్క్లో ఉండి ఉసూరుమంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో చైతు గారు అని అంటుంది. పల్లవి ఆఫీస్ బయట 10 నిమిషాల్లో ఉంటాను, బయటికి రా పనుంది అని కాల్ కట్ చేస్తాడు. పల్లవి అది కాదు చైతుగా అనేలోపు కాల్ కట్ అవ్వడంతో ఛా ఈయనొకడు పెళ్ళానికి చెప్పినట్టు చెప్తాడు అని అంటుంది. మరి నువ్వు పెళ్ళానివే కదా అని విద్య పల్లవి చెవి దగ్గర అంటుంది. పల్లవి సీరియస్గా వెనక్కి తిరిగి పళ్ళికలిస్తున్న విద్యాని చూసి 2 చేతులు పీక మీద పట్టబోతుంది. విద్య బా అని అరుస్తూ నోటి మీద చేయడ్డు పెట్టుకుంటుంది. పల్లవి లేచి వెళ్ళి ఈయన గారిని పర్మిషన్ అడిగి చచ్చి మా ఆయనగారి దగ్గరికి వెళ్తాను అని వెళ్తుంది. రోషన్ క్యాబిన్లోకి వెళ్ళిన పల్లవి సార్ నాకు పర్మిషన్ కావాలి, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని పల్లవి చెప్తుంది. ఎందుకు అని రోషన్ వర్క్ చేస్తూనే అడుగుతాడు. పల్లవి ఏం చెప్తే పర్మిషన్ ఇస్తాడా అని ఆలోచించి మా అమ్మమ్మకి హెల్త్ అప్సెట్ అయింది సార్, నన్ను ఇంటికి రమ్మంది అని చెప్తుంది. వాట్ నానమ్మకేమైంది అని రోషన్ కంగారు పడుతూ అడుగుతాడు. వావ్ సార్కి అమ్మమ్మ అంటే చాలా ప్రేమ ఉంది అనుకుని ఏం కాలేదు సార్, జస్ట్ కళ్ళు తిరిగాయి, నేను చూసుకోవాలి కదా అందుకే వెళ్ళాలనుకుంటున్నా అని పల్లవి అంటుంది. హో ఓకే వెళ్ళు, వెళ్ళాక ఎలా ఉందో నాకు ఇంటిమేట్ చేయి అని రోషన్ అంటాడు. ష్యూర్ సార్ అని పల్లవి నవ్వుకుంటూ బయటకు వచ్చేస్తుంది. విద్య నేను ఇంటికి వెళ్తున్నా అని పల్లవి చెప్తుంది. ఏంటి పర్మిషన్ ఇచ్చాడా అని విద్య అడుగుతుంది. ఇచ్చేలా కారణం వెతికి మరీ చెప్పానులే అని పల్లవి అంటుంది. మరి నేను ఇంకా 2 hours ఉండాలి అని విద్య నిట్టూరుస్తూ అంటుంది. ఎంజాయ్ బేబీ బాయ్ అని చెప్పి పల్లవి బయటికి వెళ్తుంది. అప్పటికే చైతు కారు రావడంతో పల్లవి చైతు పక్కన వెనక కూర్చుంటుంది. కార్ మూవ్ అవ్వడంతో పల్లవి పక్కన చైతుని చూస్తూ చూపులకి మాత్రమే బాగుంటాడు, మాటలకి యమకింకరుడు కంటే ఎక్కువగా సతాయిస్తున్నాడు, మిక్సీలో దురదగుంటాకు వేసి ఒళ్ళంతా పూసేయాలి అని పల్లవి అనుకుంటుంది. చైతు వంగి పల్లవి చెవి దగ్గరికి వచ్చి అప్పుడు నువ్వే నా ఒళ్ళంతా గీరుతావు అని అంటాడు. పల్లవి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి ఇంచు గ్యాప్లో ఉన్న చైతుని చూసి మూతి బిగించి అన్నీ వినిపిస్తాయి, అరే దేవుడా నేను ఎలా తిట్టుకోను, అన్ని కడుపులో పెట్టుకుని బిడ్డను మోసినట్టు మోయాలా అని పల్లవి అని అనుకుంటూ కొంచెం గ్యాప్ ఇస్తారా అని అడుగుతుంది. చైతు నార్మల్గా కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటాడు. పల్లవి బయట చూస్తూ ఏంటో ఈ జీవితం, పెళ్లి చేసుకొని మిగతా వాళ్ళల్లా మొగుడితో ముద్దు ముచ్చట్లు సరదాలు సరసాలు లేకుండా ఈ పెళ్లి చేసుకొని గందరగోళంలో పడ్డాను. అయినా ఇంత గందరగోళంలో నాకు నచ్చే ఒకే ఒకటి జ్ఞాన్. అబ్బా జ్ఞాన్కి నిన్న కాల్ చేయలేదు అని పల్లవి తలపట్టుకొని ఫస్ట్ ఇంటికి వెళ్ళక చేయాల్సిన మొదటి పని ఇదే అని అనుకుంటుంది. కార్ అంతలో ఒక పెద్ద ఇంటి ముందు ఆగుతుంది. చీకటి పడ్డంతో పల్లవి బాగా చూస్తూ తెలిసిన ఇల్లులా ఉంది, అరే ఇది ఆ లాయర్ ఇల్లు కదా అని అనుకుంటూ దిగుతుంది. చైతు కూడా దిగుతాడు. రత్నంతో పల్లవి నడుస్తూ బాబాయ్ ఎందుకొచ్చాం అని అడుగుతుంది. సార్ చెప్పేంతవరకు ఆ మాట ఆయన నీడెక్కడో తెలియనివ్వడు పల్లవి అని రత్నం అంటాడు. అయితే మనిద్దరం అమాయకులం బాబాయ్ అని పల్లవి అంటుంది. అవునా అని రత్నం అంటాడు. అవును అని పల్లవి అంటుంది. ముగ్గురు లోపలికి వెళ్తారు. లాయర్ చూడ్డమే ఇద్దరిని నవ్వుతూ పలకరించి కూర్చోమని చెప్తాడు. వెనక రత్నం నించుంటాడు. చైతు మీరు పల్లవి ఇద్దరు ఈ డివోర్స్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు కదా అని లాయర్ మణి అడుగుతాడు. ఓహో ఇదా మ్యాటర్ అని పల్లవి మనసులో అనుకొని హా మాకు ఓకే ఓకే అని పల్లవి అంటుంది. లాయర్ మణి పల్లవి వైపు విచిత్రంగా చూస్తూ అంటే మీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా అని అడుగుతాడు. హా చైతు గారు ఏం చెప్పినా చేసినా కరెక్ట్, ఈ విషయం కూడా ఇలా ఇంత త్వరగా నీట్గా డీల్ చేస్తారని అస్సలు అనుకోలేదు,
చైతు గారు ఇలాంటి మ్యాటర్స్లో యు ఆర్ ద బెస్ట్ అని పల్లవి నవ్వుతూ అంటుంది. వెనుక ఉన్న రత్నంకి ఆల్రెడీ పల్లవి చైతు డీల్ తెలుసు కాబట్టి నార్మల్గానే ఉన్నాడు. లాయర్ మనీకే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. చూడు పల్లవి, ఒకసారి విడాకులు తీసుకుంటే ఇక చైతు గారి మీద నీకు ఎలాంటి హక్కు ఉండదు. ఇద్దరు జీవితాలు వేరు అని లాయర్ మనీ అంటాడు. పల్లవి నవ్వుతూ, తెలుసు లాయర్ గారు, అదే కదా మాకు కావాల్సింది. ఆయన అలాగే కదా ఉండాలి. డివోర్స్ తీసుకొని కూడా ఇద్దరి మీద ఇద్దరికి అథారిటీ ఉంటే అదెలా డివోర్స్ అవుతుంది అసలు అని పల్లవి నొచ్చుకుంటూ అడుగుతుంది. చైతుకి పల్లవి మాటలకి ఎక్స్ప్రెషన్కి నవ్వొస్తున్నా సైలెంట్గా ఉన్నాడు. పల్లవి, నీకు చైతు గారితో ఏంటి ఇబ్బంది? చైతు, మీకు పల్లవితో ఏంటి ఇబ్బంది అని లాయర్ అడుగుతాడు. నాకేం ఇబ్బంది, చైతు గారు చాలా మంచివారు అని పల్లవి అంటుంది. నాకు తన వల్ల ఏ ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ తను నాకు చాలా విషయాల్లో హెల్ప్ చేసింది అని చైతు అంటాడు. పోనీ చైతే నిన్ను అది చేయొద్దు ఇది చేయొద్దని రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెడుతున్నారా అని లాయర్ మనీ అడుగుతాడు. అదేం లేదు అని పల్లవి అంటుంది. పోనీ ఇద్దరికీ రొమాంటిక్ లైఫ్లో తేడా కొట్టిందా అని లాయర్ అడుగుతాడు. ఆ మాటకి పల్లవి గుడ్లు తేలేసి చూస్తుంది. చూడండి, ఒక లాయర్గా నేను ముందు కౌన్సిలింగ్ చేయాలి, కుదరకపోతే అప్పుడు డివోర్స్కి అప్లై చేయాలి, అందుకే అడుగుతున్నా చెప్పండి అని లాయర్ మనీ అంటాడు. చైతు పల్లవిని చూస్తూ, అదేం లేదు, ఐఎమ్ హ్యాపీ ఇన్ మై మ్యారీడ్ లైఫ్ అని చెప్తాడు. పల్లవి టక్కున చైతు వైపు చూసి మొహమాటంగా తలదించి కళ్ళు మూసుకొని, నేను కూడా హ్యాపీగానే ఉన్నాను, అలాంటి మిస్అండర్స్టాండింగ్ మా ఇద్దరి మధ్య లేదు అని చెప్తుంది. మరెందుకు విడాకులు కావాలి అనుకుంటున్నారు అని లాయర్ మనీ అడుగుతాడు. నాకు ఇష్టం కాబట్టి అని పల్లవి అంటుంది. ఎందుకు అని లాయర్ మనీ అడుగుతాడు. ఎందుకంటే మాకు ఇష్టం కాబట్టి అని పల్లవి అంటుంది. లాయర్ మనీకి పిచ్చి పట్టి, సరే సంతకాలు చేయండి, నేను అప్లై చేయడానికి టైం పడుతుంది, మీకు ఊటీ ట్రిప్ ఉందని చెప్పారు కాబట్టి ముందుగా అన్నీ రెడీ చేస్తున్నా, కానీ అప్లై చేసేది మాత్రం ఇంకో నెల తర్వాతే అని చెప్తాడు. అలాగే అని పల్లవి అంటుంది. మరి నీకు భరణం కింద ఏం కావాలి? నువ్వేం అడిగినా చైతు గారు తప్పకుండా ఇచ్చి తీరాలి అని లాయర్ మనీ అంటాడు. పల్లవి ఆలోచిస్తూ, చాలా ఉన్నాయి అని అంటుంది. ఏంటవి అని చైతు అడుగుతాడు. మరేమో మనం డివోర్స్ తీసుకున్న జ్ఞాన్కి నేను ఎప్పటికీ బెస్టీనే, తనతో నా కనెక్షన్ లైఫ్ లాంగ్ ఉండాలి, అమ్మమ్మతో పెద్దమ్మ వాళ్ళతో పెదనాన్నతో కూడా అంతే బంధం ఉంటుంది. అదే కాకుండా మీరు అని పల్లవి చైతు వైపు చూస్తూ, మూడీగా ఉండకుండా మంచి లైఫ్ లీడ్ చేయాలి, దానికోసం మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని తల దించి చెప్తుంది. నీకు డబ్బే ముద్దా అని లాయర్ మనీ అడుగుతాడు. నాకు డబ్బెందుకు, వద్దు, అదంతా చైతు గారి కష్టపడి సంపాదించారు, అప్పనంగా తీసుకోవడానికి నేనెవరిని అని పల్లవి అంటుంది. చైతు ఏం మాట్లాడకుండా పల్లవిని చూస్తూనే ఉన్నాడు. సరే సంతకాలు పెట్టండి అని లాయర్ మనీ అంటాడు. పల్లవి సంతకం పెట్టి నవ్వుతూ ఆ పేపర్స్ చైతుకి ఇస్తుంది. చైతు పెన్ తీసుకొని సంతకం పెట్టబోతూ నవ్వుతున్న పల్లవి వైపు చూసి 2 క్షణాలు ఆగి కళ్ళు మూసుకొని తెరిచి ఊపిరి బలంగా పీల్చుకొని వదులుతూ సంతకం పెట్టేశాడు. అయిపోయింది, మీ దగ్గర ఒక కాపీ ఉంచండి అని చైతు చేతికిస్తాడు. చైతు తీసుకుని పల్లవి చేతికిచ్చి ఇంట్లో జాగ్రత్త చేయి అని చెప్తాడు. అలాగే చైతు గారు అని పల్లవి అంటుంది. ఇద్దరూ లేచి లాయర్కి చెప్పి వెళ్తూ ఉంటే పల్లవి అని లాయర్ మనీ పిలుస్తాడు. చైతు పల్లవి ఇద్దరూ తిరిగి చూస్తారు. నేను నీలాంటి అమ్మాయిని అసలు చూడలేదు, ఫ్యూచర్లో కూడా చూడనేమో. నవ్వుతూ డివోర్స్ ఇస్తున్నావు, చైతులో లోపం చెప్పడం లేదు, డబ్బు ఆశించడం లేదు, అదేమంటే ఇంట్లో వాళ్ళతో నీ బంధం కొనసాగిస్తానని చెప్తున్నావు. నువ్వు ఎక్కడుంటే అక్కడ హ్యాపీనెస్ తప్పకుండా ఉంటుంది అని లాయర్ మనీ అంటాడు. పల్లవి డౌట్గా ఫేస్ పెట్టి, ఇంతకీ నన్ను తిట్టారా పొగడారా అని అడుగుతుంది. అర్థం కాకపోవడమే మంచిది, వెళ్ళండి అని లాయర్ మనీ నవ్వుతూ అంటాడు. రండి చైతు గారు అని పల్లవి అంటుంది. ఇద్దరూ అక్కడి నుండి ఇంటికి స్టార్ట్ అవుతారు. దీపు చైతు వెళ్ళగానే ఆత్రంగా కార్ తీసుకొని పక్కనే ఉన్న బస్ స్టాప్కి వెళ్ళాడు. అప్పటికే మోక్ష అక్కడ వెయిట్ చేస్తూ ఉంది. దీపు కార్ ఆపి దిగి, మోక్ష ఐఎమ్ సో సారీ లేట్ అయింది అని అంటాడు. ఇట్స్ ఓకే సార్ అని మోక్ష అంటుంది. రా వెళ్దాం, కార్ ఎక్కు అని దీపు అంటాడు. మోక్ష తల ఊపి దీపు వెంట నడిచింది. ఇద్దరు కారులో కాఫీ డేకి స్టార్ట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.